హలో. హలో బా. మార్నింగ్ నుంచి నువ్వు ఒకటే గుర్తొస్తున్నావురా. నిన్ను అర్జెంటుగా చూడాలని ఉందిరా. ఆ, ఇప్పుడే కాలేజ్ అయిపోయిందిరా, ఒక 5 మినిట్స్లో అక్కడ ఉంటా. ఓకే బా. నీకోసం మన ఇష్టమైన సాంగ్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటా. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. బావా బావా చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి. అరే బావా, చెప్పురా. అరే బావా, చెప్పురా. అర్జెంటుగా నీ బైక్ కావాలరా. చీ, అందుకే నారా నువ్వు ఇంత ఎమోషనల్ అయింది. ఇట్స్ న్యాచురల్. చూడు బా, నీకు బైక్ కావాలనుకో అది నీ ఆశ, నా బైకే కావాలనుకోవడం అది నీ అత్యాశ. ఆశలకు హద్దులు ఉండక్కర్లే, కానీ అత్యాశకు ఉండాలి. అంటే ఏంది ఇప్పుడు బైక్ ఇయ్యనంటావు? చూసావా నా మనసులో మాట ఎలా కనిపెట్టేసి? ఫ్రెండ్ బుర్రా, పద పోదాం. అన్నీ ఎప్పుడు కానీ బైక్ మాత్రం ఏడు. ఐ లవ్ యూ బేబీ. దాన్ని బైక్ ఏమంటే ఇవ్వలేదు. ఇప్పుడు నా పిల్ల దగ్గరికి ఎలా పోవాలరా? రే నితిన్, ఏ డిస్టర్బ్ చేయకురా. వీడేం చేస్తుండో చూద్దాం. నాన్న వికాస్, ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము అర్జెంటుగా వాకౌట్ చేస్తున్నాం. నాకు తెలుసుమా, ఒక బీర్ బాటిల్కి ఓపెనర్ లాగో మీరు నాకు అలా చేసింది వీడికి. వీళ్ళ వీడే మాట్లాడుకుంటుండు. ఏరా పోతాన్నాగా పో. వీలు కాదా మరి? లాగింది ఎవరు? ఓ, దీనికున్న ప్రేమ కూడా మా వాళ్ళకి నా మీద లేదు. ఏరా నువ్వు ఇంకా పోలేదా? నా మూడు పోయిందిరా, నేను వెళ్ళట్లే. ఈరోజు నేను ఒక అమ్మాయిని చూశాను రా. కరెంట్ లేకుండా వెలుగుతున్న తన ఫేస్ చూశాక బాడీలో వోల్టేజ్ పెరిగి ఒక్కసారిగా నా ఫ్యూజ్ కొట్టేసిందిరా. ఏంటి బా, కొంపతీసి అదేనా దొంగనా? అరే చెప్పేపోతే వినరా. కనెక్షన్ లేని నా హార్ట్కి
తన చూపుతూ లవ్ని స్విచ్ ఆన్ చేసి ఒక్కసారిగా 440 వోల్టేజ్ ఫీలింగ్ని తెప్పించిందిరా. అరే బా, నువ్వు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కదరా? ఇలా మాట్లాడడం తప్పులేదులే. ఊకోరా, అయినా లవ్ ఫీలింగ్స్ గురించి నీకేం తెలుసు? నాకేం తెలుసా? చూడు బా, ఒక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అవ్వడం అంటే బ్యాగ్ నుండి పెన్ తీసినంత ఈజీ. అదే అమ్మాయిని ఇంప్రెస్ చేయడం అనుకో, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టేంత కష్టం. నాకు కూడా క్రష్ ఉండే తెలుసా? ఏదో సిగ్గుపడ్డం ఆపి ముందు ఆ పిల్ల ఎవరో చెప్పు. పేరు డిపార్ట్మెంట్ తెలియదు కానీ బా, మొన్న మార్నింగ్ కనిపించింది, మొన్న ఈవినింగ్ కూడా కనిపించింది, నిన్న మార్నింగ్ చూసింది, నిన్న ఈవినింగ్ కూడా చూసింది, ఈరోజు మార్నింగ్ కూడా చూసింది బా. ఈవినింగ్ అనిపించింది? లేదు బా, ఈరోజు మధ్యాహ్నమే తను వెళ్ళిపోయింది. దొంగన కొడుక, అందుకేనా ఈరోజు మధ్యాహ్నం బంక్ కొట్టింది? ఇట్స్ న్యాచురల్. ఒక ఫ్యాక్ట్ చెప్పనా, 80 to 90% స్టూడెంట్ అటెండెన్స్ ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? వాళ్ళ లవ్లు, వాళ్ళ క్రషెసే. నా వల్ల కాదురా, నేను పోతా. ఏం పోతాలే, కూర్చో. నా వల్ల నేను పోతా. అరే కూర్చో, ఇంకా మస్తు చెప్పేది. వద్దురా పోయి. అరే అరే మనం ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే వాడేవంతా చాట్ చేస్తుండా? ఏమో, రేపు పోయి చూద్దాం. ఏం చేస్తాను చూడు. ఇవ్వలుతురా నువ్వు అంత సీరియస్ యాడ్ చేసేది? ఇది నా క్రష్ రా. నా క్రష్ కూడా ఇదేరా. రేయ్, ఇది నా లవర్ రా. మీ ఇద్దరికి చెల్లె మీ చెల్లె వీడియో కాల్ చేసి, హాయ్ బేబీ. ఏంటో ఈ దరిద్రం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మన క్రష్కి ఒక క్రష్ ఉన్నప్పుడు ఆ క్రష్ తన క్రష్తో మన ముందే కమిట్ అయితే మన గుండె క్రష్ అయిపోతుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటి? మొన్న పాట పెట్టా చూడు, అదొకసారి ప్లే చేయి, సిచ్యువేషన్ సింక్ అయితే.